నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కర్ణాటక రాజధాని ఐటీ హబ్ బెంగళూరు నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం నగరవాసుల్ని బెంబేలెత్తించింది. భారీ వర్షంతో నగర రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాహనాలు రహదారులపైనే గంటల కొద్దీ నిలిచిపోయాయి. పాదాచారులు కూడా వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా కేఆర్ సర్కిల్ అండర్ పాస్ లో కారు చిక్కుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భానురేఖ మృతి చెందారు. బెంగళూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి కేసీఆర్ సర్కిల్ వద్ద అండర్ పాస్ లోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీటిలో ఓ కారు చిక్కుకుపోయింది. ఈ కారులో ఒకే కుటుంబానికి చెందిన 6 ప్రయాణిస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటకు తీశారు. వీరిలో భానురేఖ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కారులోని మిగతా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారు. విహారయాత్ర కోసం వీరు ఏపీ నుంచి ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగరాన్ని అకాల వర్షం ముంచెత్తడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సహాయ కార్యక్రమాలను హుటాహుటిన చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు భానురేఖ చికిత్స పొందిన ఆసుపత్రిని సిద్ధరామయ్య సందర్శించారు. మృతురాలి కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.